ఒకటి ఏంటంటే వారు సరిగా దేవుని మాట విననందు చేత దేవుడు ఎంత ప్రేమామూర్తితో చూసారా. ఆయన మనం బాధల్లో ఉండడం, వ్యాధుల్లో ఉండడం, సమస్యలకు గురవడం, నష్టాలు కష్టాలు అనుభవించటం ఆయనకి ఇష్టం కాదు. ఇంకా నీకు బాగా అర్థం అవడానికి, నీవు ఒక తండ్రివిగా ఒక తల్లివిగా ఉన్నట్టయితే నీ పిల్లల ఎడల నీవు ఏం కోరుకుంటున్నావు? వారి మేలు కోరుకుంటున్నావు, వారు క్షేమముగా ఉండాలని కోరుతున్నావు, వారు అభివృద్ధి చెందాలని నీవు కోరుకుంటున్నప్పుడు ఏ తల్లి తండ్రి పిల్లలు చెడిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ ఎందుకంటే పిల్లల దేవుడు కూడా దేవుని ప్రేమను కూడా తల్లిదండ్రులుగా నీకుండే ప్రేమను బట్టి దేవుని ప్రేమను కూడా అవగాహన చేసుకోవాలి. దేవుడు అసలు ఎలాంటి వాడని బైబిల్ మనకు చెబుతున్నది, ప్రేమామూర్తి. అక్కడ అంటాడు పిల్లరా, యోహాను పత్రికలో దేవుడు ప్రేమాస్వరూపి. ఏమనుందండి? దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన కంటే ప్రేమ గలవారు ఎవ్వరూ లేరు. అసలు ప్రేమ స్వరూపి అంటే అర్థం ఏంటి? ఆయన ఆ మనస్తత్వమే ప్రేమించడం. కనుక ఆయన ప్రేమ స్వరూపని భక్తులు రాయడం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటాడు, ఎవరు తెలుసునా, దేవుని ప్రేమను గూర్చి వివరించాలంటేనంట మనుష్యుని నాలుక చాలదు. మరొక ఆయన అంటాడు, దేవుని ప్రేమల గురించి వివరించాలంటే ఆ వివరణ రాయాలంటే, పుస్తకాలు రాయాలంటే సముద్రపు నీళ్లు ఎన్నున్నాయో ఎవరికి లెక్క ఎవరు కట్టలేరు. ఆ సముద్రపు నీళ్ళన్నీ సిరాగా మార్చి ఈ భూమి మీద ఉండేటువంటి వృక్షాలు, చెట్లు, ఆ చెట్లు ఆ కొమ్మలు రెమ్మలు కణాలుగా మార్చి దేవుని ప్రేమను గూర్చి ఆ సిరాతో ఉపయోగించి రాయాలంటే అది కూడా ఆయన ప్రేమను వర్ణించలేమంట, అంత గొప్పది. అందుకనే పిల్లరా, యోహాను సువార్తలో చెప్పబడింది 3:16 ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అంటే ఆ ప్రేమకు ఎత్తు మనం చెప్పలేము, వెడల్పు చెప్పలేము, లోతు చెప్పలేము. పిల్లరా, అంత ప్రేమామూర్తి. ఇంకా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఆయన తన ప్రాణము పెట్టున్నంతగా ప్రేమించాడు. అసలు నీ కొరకు నా కొరకు మనం పాపులమై ఉండి నరకాగ్నికి పోతూ ఉంటే నాకెందుకులే అని ఆయన అనుకుంటే అసలు మన కొరకు ఆయన రక్తము చిందించవలసిన, ప్రాణం పెట్టవలసిన అవసరం వచ్చేదా? లేనే. కానీ అలాగున ఆయన తలంచక మన పాప భారమంతయు, మన శాపములన్నయు, మన రోగములన్నీ ఆయన మీదనే వేసుకుని మన కొరకు మరణించి తిరిగి లేచాడు. కనుక ఆయనట మనలను ప్రేమించిన హేతువు చేత, అక్కడ చెప్పింది ఆయన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన రక్తము కడబొట్టు వరకు మన కొరకు కార్చాడు. ఎప్పటిదాకానమ్మా? ఇంకా రక్తం ఏమన్నా ఉందా అని అంటే లాస్ట్ అండ్ ఫైనల్ సిలువలో ఆయన రక్తం అలా కారిందో చెప్పండి. యేసు రక్తం మొదట కొరడా దెబ్బలు ఏంటమ్మా, కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టినప్పుడు ఆ మామూలు కొరడా కాదు, రోవా కొరడాకు 40 వార్లు ఉంటాయంట. 40 ఇలా వేసి ఇలా లాగితే ఆ వారు చివరన గేల ముళ్ళు లాంటి ముళ్ళు ఉంటుంది. ఇలా వేసి ఇలా లాగితే, అందుకని అక్కడ ఒక చోట ఉంది, నాగటి చాలవలే వారు నా వీపును దున్నిరి అని అంటాడు.
అలా మేస్త్రిని లాగితే నాలంటోడైతే ఒక దెబ్బే చాలు, ఒక దెబ్బ కూడా అక్కర్లేదు, అరదెబ్బ కూడా అక్కర్లేదు. నాకు చూసార్లు అలా అనుకుంటాను. నేను ఎవరైనా బాధలు పడినప్పుడు, కష్టాలు పడినప్పుడు అనుకుంటాను, నేనైతే ఒక దెబ్బ కూడా పడలేను, ఒక దెబ్బతో అయిపోతున్నా పని అనుకుంటాను. అంత బలహీనుడను. అందరూ బలహీనులే. బలమైన వాడు అనుకుంటున్నావు నీవు. నీ బలమేం పాటిది? సరే, యేసు వారు ఆ కొరడా వేసు లాగితే ఏమైంది పిల్లరా? ఆ శరీరంలో గుచ్చుకున్నప్పుడు పిల్లల కండలు కండలలాగా ఊడుకుని వచ్చాయి. దానితో సరిపెట్టారా? ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళ కిరీటం అంటే ఆ ఒక్కొక్క ముళ్ళు 6 అంగుళాలు కలిగిన ముళ్ళంట. ఇలాగా ఆ తల మీద పెట్టి ఇలాగా అదిమితే, అంటే నొక్కితే ఈ తలలో గుచ్చుకుపోయాయి. ఇంకా మనం గమనిస్తే 5 గాయాలు అయినాయి అని ఉంది వాక్యంలో. ఎన్ని గాయాలంట? 5 గాయాల నుండి ఆయన రక్తం కారింది. చేతుల నుండి, చేతుల్లో నుండి, కాళ్ళలో నుండి. మొదట 4 గాయాలు, తర్వాత ఆఖరిని ప్రక్కలో బల్లెంపోటు ద్వారా ఒక గాయం. ఈ బల్లెంపోటు పొడిచినప్పుడు, ఒక సైనికుడిలో బల్లెంపోటు పొడిచినప్పుడు ఇక రక్తం లేదంట. ఆఖరి బొట్టు నీళ్లు రక్తం వచ్చింది. అంటే ఇంకా కడబొట్టు వరకు నీ కొరకు నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి ఆయన తన కడబొట్టు వరకు ఆయన రక్తమంతా కార్చేశాడు. అందుకనే ఆయన అంత ప్రేమామూర్తి ఎవరూ లేరు. ఆయన ప్రేమాస్వరూపి. నేను చాలాసార్లు ఒక ప్రార్థన చేశాను, ఇప్పుడు ఒక్కోసారి చేస్తూ ఉంటాను. ఇదివరకు ఎక్కువ చేశాను. ఆ ప్రార్థన ఏం ప్రార్థన తెలుసా? నీ ప్రేమను తెలుసుకున్నట్లు నా మనోనేత్రం తెరువమని. ఎందుకంటే దేవుడు నాకు ప్రారంభ దినాల్లోనే నాతో మాట్లాడాడు. ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదని నాతో ప్రభు స్పష్టంగా చెప్పాడు. అర్థమైందా? దేవుని ప్రేమను మనం తెలుసుకోవడం మనకు ఒక ధన్యత. దేవుని ప్రేమను తెలుసుకోవడం ఒక ధన్యత. ఇంకొక ప్రశ్న వేస్తున్నాను నీకు. దేవుని ప్రేమను అనుభవించగలవు కానీ ఆయన ఉగ్రతను అనుభవించలేవు. అందుకని ఒక చోట ఏముంది పిల్లరా? ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. కానీ ఆయన కోపము గురించి ఏమన్నాడు? నిమిషం మాత్రం ఉండును అన్నాడు. నిమిషం మాత్రం. ఆ నిమిషమే నీవు భరించలేవు. ఆ నిమిషమే నీవు ఎన్నోసార్లు ఎవరి కొరకు కాదు, నా కొరకు నేను ప్రార్థన చేసుకున్న సందర్భం అది. పిల్లరా, నీ ప్రేమను గురించి నేను తెలుసుకునే కన్నులు నాకు దయచేయి. నీ ప్రేమను గురించి ప్రకటించే ఆ మనస్సు నాకు ఇవ్వండి అని ప్రార్థన చేశాను. నీవు ఎప్పుడైనా సరే నువ్వేం చేయాలి తెలుసిన పిల్లరా? ఆయన ప్రేమను గురించి మాట్లాడడానికి ప్రయత్నించు. యేసుప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడంటే ఆయన ప్రేమతోటే చేశాడు. ఎలాగమ్మా? అంతే కదా? ఆయన ప్రేమతోనే చేశాడు. ఆయన ఏం చేసిన ఆయన ప్రేమతో చేశాడు. ఆయన ఇంకొక అర్థం చేసుకోండి. అంటే చూడండి, ఆయన ఉగ్రత నుంచి మాట్లాడితే సువార్త ఎక్కువ మంది వింటారా? కానీ ఆయన ప్రేమను గురించి మాట్లాడితే ఎక్కువ మంది ఆయన మాటలు వినే ఆస్కారం ఉంది. అందుకని ఆయన తీర్పుల గురించి మాట్లాడవద్దు అని అట్లా పిల్లరా, అది అగ్ని వర్షం లాంటిది తీర్పుల గురించి మాట్లాడాలంటే. కనుక దేవుని బిడ్డలారా, ఏ మానవుడైనా ఆయన ప్రేమను అనుభవించగలడు కానీ ఆయన తీర్పులు అనుభవించలేడు. ఆయన కోపమును భరించడం నీ వల్ల కాదు. ఒక్క నిమిషమే భరించలేవు. అందుకే ఒక చోట అంటాడు యెషయా గ్రంథంలో, నిమిషం మాత్రము నేను నిన్ను చేయి విడిచితిని,
అంటూ ముగించగా మళ్ళా ఏం చేశాడట? గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చి తిరిగి ప్రేమ చూపాడట. ఏం చేశాడట? వెంటనే ఏం చూపాడు? వాత్సల్యత అంటే ఆయన ప్రేమ చూపాడు. కడుపునొప్పు కాలు నొప్పి వచ్చిందనుకో, ఆ కాసేపు ఉండే దానికే నీవు భరించలేవు. అస్సలు తెలియాలి. అప్పుడు అలాంటప్పుడు తెలియాలి నీకు దేవుని ప్రేమ ఏంటో. దేవుని బిడ్డలారా, దేవుడు చెయ్యి విడిచిపెడితే ఎంత సమయం ఉంటావు నీవు? దేవుడు నిన్ను మరచిపోతే ఎంత సమయం భరించగలవు? పిల్లరా, కానీ అందుకనే దేవుని ప్రేమను మనం గమనించాలి. మనము అందుకని దేవుని కోపం రేపకూడదు. ఏం చేయకూడదు? నీ పాపములను బట్టి దేవునికి కోపం రేపకూడదు. ఎవరైనా విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ దేవుని ప్రేమను కోరుకుంటారు, కానీ ఆయన తీర్పుని ఎవడో కోరుకోరు. చెప్పండి హల్లెలూయా. చెప్పడమ్మా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉంటాను చాలాసార్లు. కొన్నిసార్లు ఏంటంటే, ప్రభువా నీ జననమును గురించి, నీ జననమును గురించి, నీ శిలువ మరణ పునరుద్ధానము, నీ ప్రేమను గురించి మాట్లాడే శక్తినిమ్మని ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మన సువార్తలో ఈ భాగాలు ఉండాలి. ఏముండాలి? ఏ భాగాలు ఉండాలి? చెబితే యేసుప్రభు జన్మే కాదు, అద్భుతాలే కాదు కదా పిల్లరా. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం కనబడాలి? మన సువార్తలు క్రాస్, సిలువ కనపడాలి. ఏం కనపడాలి? ఎన్ని అద్భుతమైన బోధలు చేసినా మన బోధలో సిలువ కనబడకపోతే దానికి విలువ లేదు. దానికి విలువ. అసలు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? సిలువ ద్వారానే. దేని ద్వారా? సిలువ ద్వారానే. నువ్వు మంచి మాటలు చెప్పు, ప్రభు అద్భుతాలు చెప్పు, యేసు ప్రేమను చెప్పు. లాస్ట్ ఫైనల్ ఒక్క మాట, యేసు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆ సిలువ చిత్రపటాన్ని చూపించు. ఆ సిలువ చిత్రపటమే ఆ పాపిని రక్షించగలదు. ఆ పాపిని రక్షించగలదు. దేవునికి స్తోత్ర. నేను చాలాసార్లు చెప్పాను. ఒక దైవజనుడు తూర్పుగోదావరి జిల్లా, నాకు బాప్తిసం ఇచ్చింది కూడా ఆయన, పాస్టర్ వండి గారని పెద్ద దైవజనుడి పూర్ణి. ఆయన పోలీసు జాబ్ చేస్తుండగా ఈ కాలు బోధకాలు తింటలా వాసిపోయింది. ఎన్నో సంవత్సరాలు దానితో బాధపడ్డాడు. ఎవరో సువార్త చెప్పారు. ఒక రాత్రి ప్రార్థన చేసుకున్నాడు. అప్పటి వరకు హైందవ ఆచారముల్లో నిమగ్నమైనటువంటి ఆయన ఆ బాధ కొరకు ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడారు. ఏమనంటే, నా కుమారుడా వడ్డీ, ఆయన పేరు వడ్డీ గారు, పాతదే వడ్డీ పేరే, దేవుల్లోకి వచ్చేప్పుడు ఆ పేరు మారలేదు. ఆ పేరుతో కండక్ట్ అయిపోయాడు. గొప్ప సేవ చేసి, ఇదిగో నీ కొరకు నేను నా రక్తము చిందించాను అన్నాడు. ఆయన ఒక రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే కనబడింది శిలువ చిత్రపటం. శిలువలో వెరలాడుతున్న యేసు ప్రభు వారు కనపడితే అందులోంచి ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కొరకు నేను రక్తం కార్చాను. పోలీసులు అంటే ఏం తెలుసు, అందరూ ఒక రకంగా ఉంటారు అనుకోండి. అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, అందులో చెడ్డోళ్ళు ఉంటారు, మంచి ఉంటారు. ఈయన ప్రతి పాపమును ఒప్పుకున్నాడు. ఆయన అలా మాట్లాడుచున్నప్పుడు ఆ శిలువ నుండి కొన్ని రక్తపు బిందువులు, యేసు కార్చిన రక్తపు బిందువులు ఆయన మీద పడ్డాయంట. ఇదిగో ఈ రక్తము ద్వారా నీకు పాపక్షమాపణ ఇస్తున్నానని ప్రభువు చెప్పాడు. భయంకరమైన పాపము నుండి విడుదల పొందుకుని శుద్ధుడై దైవజనుడై కొన్ని వేల ఆత్మలను ప్రభు తట్టుకు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి.
మన సంఘాల్లాగే చాలా ఎక్కువ భాగం హైందవ కుటుంబాల మధ్య, రెడ్లు, రాజులు, ఇలాగా హైందవ కుటుంబాల మధ్య ఆయన సేవ సాగింది. దేవునికి స్తోత్రం. అందులో ఒక చాలా ముఖ్యమైన మాట ఏంటంటే, శిలువ నుండి స్రవిస్తున్నటువంటి ఆయన రక్తం వచ్చి కొన్ని బొట్లు ఆయన మీద పడి ఆ భయంకరమైన పాపిని ఆ రక్తము శుద్ధి చేశాడు. ఇవాళ నిన్ను నన్ను పిల్లరా ఆయన శుద్ధి చేయడానికి కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన కడగొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఏం కార్చాడు? యేసు ప్రభు కన్యమరి గర్భాన్ని జన్మించినందువల్ల నీకు రక్షణ కాదు, అద్భుతాలు చేసినందువల్ల నీకు రక్షణ కాదు. యేసు శిలువ మరణ పునరుద్ధానముల వల్లే మనకు రక్షణ, నిజమైన రక్షణ. కారణం చాలాసార్లు మనం ధ్యానిస్తున్నాం, విన్నారు కనుక మీరు. శిలువలో ఏం భరించాడని వింటున్నాం మనం. మన పాపములను, మన శాపములను, మన బాధలన్నీ భరించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మ్రాను మీద ఏంటట, ఆయన మ్రాను మీద మన పాపములను మోసాడు. ఏం చేశాడు చెప్పండి మాట? మోసాడు. అందరిలో ఉంటామంటే రాదేటమ్మా. ఏం మోసాడు? మన పాపములను, మన శాపములను, మన బాధలన్నీ ఆయన భరించాడు. 103వ కీర్తనలో ఉంది కదా, మొదటి 2 వచనాలు చదువు, 2 వచనం చదువు, 2 అలా అన్నీ తీసి చదివి. యెహోవాను సన్నుతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకును. ఆయన నీ దోషములను ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చు. అక్కడ చక్కటి మాట, ఎంత మంచి మాట. ఆయన నీ దోషములను, నీవు ఎన్ని దోషాలు చేశావు, ఎన్ని పాపాలు చేశావు, నీ దోషములన్నిటినీ, నీ పాపములన్నిటినీ ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఆయన భరించాడు కల్వరిలో. ఏం చేశాడు? నీవు భరించవలసిన, నీవు అనుభవించవలసిన ఆ బాధలన్నీ యేసు శిలువలో భరించాడు. స్తోత్రం చెప్పండమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చాలాసార్లు మాట మేము చేస్తాను. ఇక 32వ కీర్తనలో కూడా ఏమండి, 32వ కీర్తనలో కూడా ఏముంది? మన తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఏటట చక్కటి పాట. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అమ్మా స్తోత్రం గట్టి చెప్పండి, హల్లెలూయా. ఇటంట ఇది జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. తర్వాత 5వ వచనం చదువుతుంది. కానీ ఆత్మలో, ఆ మాట అక్కడ ఉందో వాక్యం ఏముంది? ఆత్మలో కపటం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి మాట. ఎక్కడ? ఆత్మలో. ఆత్మలో ఆత్మలో అంటే హృదయంలో. ఆత్మలో కపటం ఉండడం ఎంత ప్రమాదమో తెలిసిన. ఆత్మీయంగా నీకు నాశనం, ఆరని అగ్ని దాని ఫలితం. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉంటుండగా నీవు శారీరకంగా ఉన్నావు కనుక నీ శరీరం కూడా దానివల్ల రోగగ్రస్తురాలు అవుతుంది. అనేక రోగాలు ఇప్పుడు దేనిని బట్టి అంటే తెలుసునా? ఆత్మలో కపటం. ఏంటండి? ఆత్మలో కపటం. అందుకనే ముందు ఈ ఆత్మను శుద్ధి చేసుకోవాలి, దీన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి అమ్మా. ఇంకొక మాట చెప్పాలంటే మీకు బాగా అర్థమయ్యేటట్టుగా, నీలో ఏదైనా మచ్చలు, ముడతలు, డాగులు ఉంటే వాటిని చక్కగా అవి లేకుండా కడుక్కోవాలి. ఏం చేసుకోవాలి?
అవి లేకుండా కడుగుకోవాలి. అమ్మా, అవి లేకుండా అది ఎవరు కడగాలి? యేసయ్య భరించాడు, మన పాపములన్నీ భరించాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్కటి ఏది కనబడుతుందో అవన్నీ ఏం చేసేయాలి? ఒప్పుకు విడిచిపెట్టాడు, శుద్ధి చేసేసుకుంటూ ఉండాలి. అది నీవు చేసుకునే క్రియ. అది ఎవరు చేసుకునేది? నీవు చేయాల్సింది చేస్తే, ఆత్మలో కపటము తీసివేస్తే ఆశీర్వాదాలు నీ తల మీదకి వచ్చేస్తాయి, స్వస్థతలు నీ తల మీదకి వస్తాయి, అద్భుతాలు నీ వెంట నడుస్తాయి. స్తోత్రం చెప్పాలి. అనేక మంది రోగులుగా ఉండడానికి కారణం, అనేక మంది అప్పులతో కొట్టబడ్డానికి కారణం, అనేక మంది శత్రు బాధలతో తొలగబడ్డానికి గల కారణం, నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. మరో చోట వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీ పాపములే నిన్ను పట్టుకుంటాయంట. ఏం చేస్తాయి? మాట్లాడింది ఎవరి పాపం వారిని. ఈ మధ్య నేను ఒక వార్త విన్నా. ఒక అమ్మాయి అంట, పెళ్ళైన అమ్మాయి వాళ్ళకు హోటల్ పెట్టుకున్నారు. హోటల్ పెట్టుకుంటే హోటల్ బాగా లాగుతుంది. అందులో పనిచేసే మనిషి ఉన్నాడు, అతను మంచి ఎక్స్పర్ట్ మ్యాన్. వీళ్ళు ఆ పని మనిషితో సంబంధం పెట్టుకుందామే, భర్తకు తెలియకుండా వ్యవహారం నడుపుతుంది. ఈ హోటల్ డెవలప్ అవుతుంది, వేరే చోట పెట్టారు. భర్తను ఏం చేసిందండి తెలివిగా ఆ హోటల్ దగ్గరికి ఏం చేసిందండి, అక్కడ మేనేజ్మెంట్లో పెట్టేసింది. ఈ పనివాడు ఈమె ఈ హోటల్ చూసుకుంటున్నారు. మొత్తం మీద కొన్నాళ్ళకి ఏమైంది? తన భర్తకే తెలియకుండా ఉంటుందా? దాచుకుంటే దాగుద్దా? ఇది మొన్న ఎవరో కాదండి, ఈ చంటి పెడుతుందండి, వీళ్ళ కోపం వస్తుంది. ఈ పిల్లలకి వేస్తారు కదా, ఈ రెంట్కి పడితే దాన్ని ఏమంటారమ్మా? ఇదా డైవర్స్. ఆ పేరు నాకు రావట్లేదండి. డైవర్స్ అంటారు. సరే, నేను తప్పుగా మాట్లాడితే అర్థం చేసుకుంటాను. వీళ్ళు పాప ఆ రోడ్డు దేవతలకి వెళ్ళి వేయడానికి వీళ్ళు బద్ధకం వచ్చి బాత్రూమ్కి మా రూమ్కి ఉండే మధ్యలో ఖాళీలో వేసేసారు. వేసేసారా? ఖాళీలో వేసేసారు, అవలే వేసేసారు. ఎవరిని అంటలేదు, మిమ్మల్ని ఏం తిట్టలేదు. వేసేసి పోయిన తర్వాత మర్నాడుగా అది ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? వాసన వచ్చేస్తుంది. పాటరామ్ గారు అది రూమ్ అంతా ఎదుగుతున్నాం. ఏ ఎలకన్నా చచ్చిపోయిందేమో, కంపు వచ్చేస్తుందేమో, ఉండలేకపోతున్నాం అని ఆ మంచం కింద, కించం కింద, ఆ బీరువా కింద ఎన్ని, ఆ రూము ఈ రూము ఎంత తడిగినా కనపడతలేదు. సడన్గా ఏం చేశారంటే ఆ పక్కకి వెళ్ళేసరికి అది కనపడింది ఆ రెండట్ల మధ్యలో. తీద్దామంటే రాదు, ఇరుకు ప్లేస్ అది. మొత్తం మీద నాకు ఆలోచన వస్తే ఏం చేశానంటే ఇంత ఇసుకు తీసుకెళ్ళి దాని మీద గుట్ట కింద ఆడేసాను. అప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. తర్వాత ఎప్పుడో తీసాను. స్తోత్రం. దాగుద్దమ్మా, ఈ మైల పడిందే, ఈ చిన్నదే ఇంత కంపు వస్తే పాపం ఇంతకి ఎంత కంపు వస్తుంది? పాపం ఇంకెంత కంపు వస్తుందంట. వీళ్ళిద్దరూ చేసిన అతిక్రమం దాగలేదు, అది కొంతకాలం దాగుద్ది. మొత్తం మీద వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇద్దరికి అడ్డొస్తాడు, భర్తను తీసేసారు. వీళ్ళు ఎవరినే మాట్లాడలేదండి. ఎవరిని తీసేశారు? భర్తనే ఫినిష్ చేసేసి ఏం చేశారంటే ఎవరికి తెలియకుండా సైలెంట్గా సమాచారం చేశారు. ఆగలేదు అది. కొంతకాలానికి అదేమైపోయిందంటే బయటపడిపోయింది, వీళ్ళకి శిక్ష పడింది. అందుకే అన్నాడు, నీ పాపము నిన్ను, అంటే వీళ్ళు చాలా సీక్రెట్గా దాన్ని మేనేజ్ చేశారు. కానీ వాళ్ళ పాపం ఏం చేసిందంటే వాళ్ళ బ్రతుకును బట్టబయలు చేసింది. నువ్వు ఎంత దాచుకుందామన్నా పాపం దాగదు, పాపము దాగదు. ఇలాంటి అదే అంటాడు 91 కీర్తనలో మాట ఉంది కదా,
దేవా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడమ్మా. మా రహస్య పాపం, ఏ పాపాలంటాయి? రహస్య పాపాలంటే వాళ్ళకే తెలుసు, దేవునికి తెలుసు. ఆయన కంటికి తేటగా అంతా కనబడుతుంది. ఆయన కంటికి నువ్వు కన్ను కొట్టడం తెలుసు ఆయనకి, సీక్రెట్గా మాట్లాడడం తెలుసు ఆయనకి. మీ భార్యకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడపడం తెలుస్తుందా? ఎవరు తెలుసా? హల్లెలూయా. బాయ్ కొంతమంది నోడు యవనస్తులు, పాపం యవనస్తులు, మీరు నన్ను కోపడి కొట్టకుండా వీళ్ళు మాట్లాడేసుకుని డిలీట్ చేసేస్తూ ఉంటాను. అప్పుడు వీళ్ళు చాలా తెలివి. నాకు అవన్నీ కూడా సెల్లో అవన్నీ నేను నేర్చుకోలేదు ఎక్కువగా, కొన్ని మట్టుగా నేర్చుకున్నాను. అమ్మ నీ మాట్లాడటం దేవుడు చూడలేదా? ఈ రహస్య పాపాలన్నీ అక్కడ అంటాడు ఆయన ముఖ కాంతిలో తేటగా కనబడుతున్నాయి. ఎలా కనబడుతున్నాయి? మాట్లాడండి. ఇందులోనూ ఈ సబ్జెక్ట్ ఇక్కడ వెళ్తుంది కనుక మీ అందరికీ తెలిసిన ఒక బైబిల్ మాటే చూపిస్తాను. ఆకాను ఎరుగు పట్టణాన్ని జయించండి రా అని దేవుడు పంపాడు. జయించేశారు. ఏం చేశారమ్మా? జయించేశారు. కానీ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, అది శాపగ్రస్తమైంది. దానిలో నుండి మీరు ఏమీ తేవద్దు అన్నాడు. ఏమి అంటే ఏం తేకూడదు? అక్కడ దొరికిన వస్త్రాలు కానీ, వెండి కానీ, బంగారం కానీ, డబ్బు కానీ ఏది తేవద్దు, ఎందుకంటే అది శాపితమైంది. యుద్ధం చేసిన తర్వాత, జయించిన తర్వాత అక్కడి నుంచి ఏం దొరికితే తెచ్చేసుకోవచ్చు. వెండి దొరికినా, ఆహార పదార్థాలు దొరికినా, బంగారం దొరికినా, ఏం దొరికినా తెచ్చేసుకోవచ్చు. కానీ ఈ పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాడు అది శపితమైనది, దాంట్లో ఉన్నాయి శపితమైనవి, మీరు యుద్ధం చేయండి అంతే. రండి. అందరూ బాగానే వచ్చారు, ఇశ్రాయేలు జనాంగం అంతా. ఆకానే వాడు మాత్రం అలా రాలే. ఏం చేశాడంట? అక్కడ కొంత బంగారమును, వెండిని, షీనారు పైవస్త్రములను ఆశించి వాటిని ఏం చేశాడండి? ఇక్కడ యుద్ధానికి కొన్ని వేల మంది వెళ్తారుగా, లక్షల మంది వెళ్తారుగా. వాళ్ళందరి కళ్ళు కప్పి వీడు ఏం చేశాడు? వాటిని రహస్యంగా పట్టుకొచ్చి తన గుడారమును గొయ్యి తీసి దాచిపెట్టాడు. ఏం చేశాడమ్మా? చెప్పంటారా? బైబిల్లో ఉన్న విషయం చాలాసార్లు విన్నది. దాచాడు, ఎవ్వరికీ తెలియదు. పోనీ ఆనాటి కాలంలో వారి నాయకుడు ఎవరు? యెహోషువ. ఎవరండి? మోషే తర్వాత, యోర్దాను నది దాటేసిన తర్వాత, యోర్దాను ముందే నాయకత్వం వచ్చేసిందండి. ఎవరికండి? యెహోషువకు. ఇప్పుడు యోర్దాను నది దాటే కదా యెరికో పట్టణాలు ఇజ్రాయెల్ దేశం అంతా స్వాధీనపరచుకోవడం, యుద్ధాలు చేయడం. అక్కడ యెహోషువకు కూడా తెలుసునా అంటే ఆయనకి కూడా అసలు సాయంకాలం అయ్యేసరికి రిపోర్ట్ అంతా ఆయన దగ్గరకు వచ్చేయాలి. ఎక్కడ ఎవరేం చేశారు, ఎవరు పడ్డారో, లేచారో, ఎవరు ఎలా ఉన్నారో అన్నీ కూడా ఎవరి దగ్గరికి వచ్చేయాలి? యెహోషువ దగ్గరికి వచ్చేది. ఎవరు చెప్పకపోయినా పర్లేదు, వచ్చేద్దండి. వాళ్ళకి సీక్రెట్ దూతలు ఉంటారు. ఈయన దగ్గరికి ఏడో తెలియదు, ఈయనకి తెలియదండి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట తెలుసా? ఇంకా కొంచెం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. దైవజనులు కళ్ళు కప్పడానికి నీవు ప్రయత్నించినా కొన్ని సమయాల్లో దైవజనుడికి కూడా నీ తప్పిదాలు దేవుడు బయలుపరుస్తాడు. బయలుపడతాడే లేదా? మాట్లాడలేదండి. నన్ను ఏం అడగండి సుమా, అలాంటి ఏమా బైబిల్లో అది జ్ఞాపకం చేయండి. ఎక్కడుందో చెప్పండి సార్. 2-3 ఉన్నాయి.
పేతురు, ఇప్పుడు చెప్పింది ఈ అమ్మాయి పేతురు ఏమిటండి, పొలం అమ్మిన దానిలో కొంత దాచుకుని కొంత పట్టుకొచ్చి అపుస్తలుల పాదాల దగ్గర పెట్టారండి. అపుస్తలుల పాదాల దగ్గర పెడితే ఎవరికీ తెలియదండి, ఆ భార్యాభర్తలు ఇద్దరికి మాత్రమే తెలుసు. ఎవరికి? అననీయ, వాళ్ళ పేర్లు ఏంటంట, అననీయ వాళ్ళిద్దరికీ తెలుసు. ఎంత కమ్మారో అది వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరూ అనుకున్నారు కొంత దాచుకుందాం, కొంత దేవుడికి ఇద్దాం. అసలు తీర్మానం ఏంటి? ఆది సంఘం అమ్మిందంతా పట్టుకొచ్చేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టే. అలాగని సమాజం అంతా తీర్మానం చేసుకున్నారు. కొంత దాచుకున్నారు, కొంత ఏం చేశారంటే మొదట ఆమె భర్త అననీయ గారు పట్టుకొచ్చి పేతురు గారి దగ్గర పెట్టాడు. ఆయన చూడగానే, పేతురు గారికి ఎవరైనా చెప్పారా? అమ్మాయి ఇది చూడాలి మీరు, పేతురు గారికి ఎవరు చెప్పారు మరి? అననీయను చూడగానే అన్నాడు అంతే, అననీయ ఈ భూమి ఇంతకీ అమ్మారా? కొంత దాచుకుని కొంత ఎలా పట్టుకొచ్చారు మీరు? పరిశుద్ధాత్మను మీరు మోసగించారన్నాడు. అక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసగించారు. అంటే పరిశుద్ధాత్మ పేతురు గారికి బయలుపరిచాడు. ఏం చేశాడు? బయలుపరిచాడు. వీళ్ళు చేసింది పొరపాటు. కొంత దాచుకుని కొంత పట్టుకొచ్చారు. ఆ మాటలు అంటున్నప్పుడే దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది. అననీయ అక్కడ చచ్చిపోయాడు. తీసుకెళ్ళి యవనస్తులు ఏం చేశారట? పాతి పెట్టారు. తిరిగి వస్తున్నారు, ఇంకా బయటే ఉన్నారు వాళ్ళు. భార్య వచ్చింది. ఈ సంగతి అంతా భార్యకు తెలియదు. దేవుడు బయలుపరిచాడని, తన భర్త చనిపోయాడని, వాళ్ళని పాతి పెట్టారన్న సంగతి ఏమీ తెలియదు. పేతురు గారు ఆమెని కూడా అడిగాడు, అమ్మా నువ్వు ఇంతకే అమ్మారా? ఏమీ అబద్ధం చెప్పాను. ఏమని? ఏమి ఏం చెప్తుందా? అబద్ధం ఇంతకే అమ్మామన్నారు. వెంటనే అక్కడ పేతురు ఇచ్చిన తీర్పు ఏంటి తెలిసిన? పిల్లరా, నీవు పరిశుద్ధాత్మను మోసగించావు. నీ భర్తను బాధ పెట్టిన వాని పాదాలు ఇంకా బయటే ఉన్నాయి. నిన్ను కూడా వాళ్ళు బాధ పెడతారంటే ఈమె కూడా వెంటనే ఏమైపోయిందండి? చనిపోయింది. ఆమెను బాధ పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి ఎవరు మోసగించారు? దేవుని మోసగించారు, దైవ సేవకులను మోసగించారు. అంటే దైవ సేవకుడు ఏంటంటే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడు. దేవుని సేవకుని మోసగించారు. అక్కడ ఏమొచ్చింది? వాళ్ళకి ఏమా తీర్పు వచ్చింది. సరే కానీ ఇంకో మాట అడుగుతాను, మీరందరూ సీనియర్స్, చాలాసార్లు వాక్యం. ఇలాంటి సన్నివేశమే పాత నిబంధనలు ఇంకోటి జరిగింది. ఆకాను గురించి కాదు, చెప్పండి. గెహాజీ విషయం. గెహాజీ ఎలా చేశాడు? గెహాజీ చేసిందేంటి? దైవజనుడే మా కార్యములన్నీ రిజెక్ట్ చేస్తే నా కొద్దు పట్టుకోమంటున్నాం. నయమాను ఈయన గారు ఏం చేశాడండి? దేవుని సన్నిధిలోంచి అంట ఎలీషా గారి సన్నిధిలోంచి బయలు వెడలి నయమాను గారు పట్టుకుపోతున్నట్టండి ఆ బంగారం వెండి దుస్తులను అబద్ధం మాటలు చెప్పి అవి తెచ్చాడు, దాచుకున్నాడు. ఏమీ తెలియనట్టు దైవజనుడు ఎలీషా గారు ముందు నిలబడ్డాడు. మరి ఈయనకి ఎవరు చెప్పారు? ఎలీషా గారు. దేవుడు బయలుపరిచాడు. ఎలీషా గారు గెహాజీ వచ్చి నిలబడితే గెహాజీని చూస్తున్నాడు. ఎందుకయ్యా వెండి బంగారాలు భూములు సంపాదించుకోవడానికి ఇది సమయమా? నీవు ఆ మనిషిని అనగా నయమాను ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో రాలేదా? ఎవరడమా? ఏం వెళ్ళిందంట? ఎవరి మనసమ్మా? ఎలీషా గారి మనసు కూడా వెళ్ళిందంట. ఆయన ఏం చేశాడు? ఈయన చూశాడు. అంటే ఎలీషా గారికి ఏ వరం ఉందన్నమాట? వివేచన వరం ఉంది. ఒక మనిషిని చూసినప్పుడు అతని స్టోరీ బయటకు వచ్చేది. ఎవరు చెప్పక్కర్లేదు దానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందును బట్టి మనం ఏం నేర్చుకోవాలి? దేవునిని మోసగించకూడదు, దైవ సేవకులను మోసగించకూడదు. స్తోత్రం చెప్పండి.
ఇక్కడ గెహాజీ నయమాను దగ్గర నుంచి తీసుకొచ్చాడు. పట్టుకురాటకి వెళ్ళినప్పుడు దైవజనుని అడిగి వెళ్ళొచ్చుగా. మాట్లాడుతుంది ఏమన్నారా? ఆశపడ్డాడు అనుకో, ఏం చేయాలి అప్పుడు? చెప్పరు అయ్యాను మీరు వద్దంటున్నారు, మనకు అవి కావాలి అని ఏదో చెప్పండి, అడిగి వెళ్ళాలి. అడిగి వెళ్ళి ఈయన ఊరుకోట్లే. ఎలిషా గారు ఊరుకోడా, ఈయన అనుమతి కూడా యేసు రక్తమే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. అంటే అతని పాపం అతని పట్టుకుంది. అతనికి వచ్చిన తీర్పు ఏంటి? అక్కడ కుష్ఠరోగం వచ్చింది. దేవుని సందులోంచి వెళ్ళగొట్టబడ్డాడు. మరి అననీయ సభ్యురాలకు వచ్చిన తీర్పు ఏంటి? ఇద్దరు మరణం అయిపోయారు. సరే, మన వాక్యం దగ్గరికి వెళితే మన రహస్య పాపాలట. ఇది ఏ పాపాలమ్మా? చెప్పండారా? ఏ పాపాలా? నూటప్పుడు గట్టిగా రాదేంటి మాట? ఏ పాపాలా? రహస్య పాపాలు. ఆయన ముఖకాంతిలో స్పష్టంగా కనపడదు. ఆకాను చేసిన పాపం దేవుడు ఎందుకు వద్దన్నాడు? అసలు ముందే చెప్పేశాడు. ఎందుకు వద్దన్నాడమ్మా? ఆ బంగారం, వెండి, ఎరుకో పట్టణంలో ఉండేటువంటి ఆ వస్తువులను ఎందుకు తెచ్చుకోవద్దన్నాడు? అవి శపితమైనవి, వద్దు వద్దు వద్దు. ఉచితంగా యుద్ధం చేసి రావాలన్నాడు. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి ఏం చేశాడంటే ఈయన తన గుడారములో గొయ్యి తీసి దాంట్లో కప్పెట్టాడు. తర్వాత ఎలీషా గారి ద్వారా బట్టబయలైంది. అప్పుడు ఏం జరిగిందంటే తీర్పు ఏమొచ్చింది చెప్పండి. తీర్పు ఏమొచ్చిందమ్మా? అతను చచ్చిపోవడమే కాదు, అతనితో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా ఆకోర్ లోయలోకి తీసుకెళ్ళి రాళ్ల సమాధి చేశారు. రాళ్లతో కొట్టి వాళ్ళు ఏం చేశారు? రాళ్ళ కొట్టేసేసారు. ఎంత ఒకడు చేసిన పాపానికి కుటుంబానికి కూడా ఏమొచ్చిందండి? శాపం. నీ ఒక్క అవిధేయత ఒకవేళ నీ కుటుంబానికి ఏమన్నా తెచ్చిపెడుతుందేమో శాపం. ఒకని అవిధేయత అనేకులకు నష్టం, ఒకని విధేయత అనేకులకు ఆశీర్వాదం. చెప్పండి మాట, బైబిల్ మనకు చెప్పే మాట. ఒక్కని అవిధేయత అంటే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళిపోండి బైబిల్లో. ఆదామును ఒక్కని అవిధేయత మనుషులందరికీ పాపం తెచ్చిపెట్టింది. అలాగే రెండవ ఆదామైనటువంటి క్రీస్తు విధేయత మానవులందరికీ రక్షణ తెచ్చింది. స్తోత్రం చెప్పండి. స్త్రీల దగ్గరికి వెళదాం. స్త్రీలలో మనం ఆలోచన చేస్తే ఆ మాట, స్త్రీ అయిన అవ్వ ఒక్క అవిధేయత శాపము తెచ్చింది. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మరియ ఒక్క విధేయత రక్షణ తెచ్చింది. ఏం తెచ్చింది? స్తోత్రం చెప్పండి. ఇంకా ఇదే అంశంలో ఆ కేటగిరీకి మాట్లాడే ఆ లైన్లో ఏం మాట్లాడుకోవచ్చు? ఎవరు? యోనాను మాట్లాడుకోవచ్చు. యోనా ఒక్కని అవిధేయత. యోనా ముందు మాట్లాడా? యోనా ఒక్క అవిధేయత వాడవారందరికీ ఏం తెచ్చిందండి? తుఫాను తెచ్చింది. యోనా గారు ఆ వాడలోనే ఉంటే వీళ్ళందరూ ఏమైపోతుంది? అసలు తుఫాను ఎందుకు వచ్చింది? ప్రశాంతంగా ఉండే వాడకే. యోనా దేవుని మాట వెనకే, యోనా దేవుని మాట వెనకే ఆ తుఫాను వచ్చింది. లేకపోతే తుఫాను వచ్చినా తుఫాను రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఈ ప్రార్థన కూడా చేసుకుంటే మంచిదే. ఏ ప్రార్థన? నన్ను బట్టి ఏమన్నా వచ్చిందేమో నాయన, నా అవిధేయతలు ఏంటో నాకు బయలుపరచు, వాటిని సరి చేసుకుంటానని ప్రార్థన చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలా? మాట్లాడరేంటమ్మా? హల్లెలూయా.
హల్లెలూయా, స్తోత్రం. యోనా అవిధేయత బట్టి ఆ భయంకరమైన తుఫాన్ వచ్చి వాడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు అప్పుడు అడిగారు, ఎవరి దేవుడి కాళ్ళు ప్రార్థన చేసుకోమంటే ఈయన ప్రార్థన ఏమీ లేదు. ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి ఏది గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అవిధేయులు ప్రార్థన చేయలేరు. పశ్చాత్తాపం రాదు వాళ్ళకి. ఏం రాదండి? పశ్చాత్తాపం. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, ఏంటి ఇలాంటి చేస్తారు వీళ్ళు అంటే వాళ్ళకి మనస్సాక్షి పనిచేస్తలేదు, వాళ్ళ తప్పిదాలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు సరి చేసుకోవట్లేదు. ఎప్పుడు సరి చేసుకుంటారు? ఉగ్రత మీదకి వచ్చాక. ఎప్పుడు ఉగ్రత? పిల్లరా, వీళ్ళందరూ దేవునికి ప్రార్థన చేస్తుంటే ఈయన గారు ఏం చేస్తున్నాడా? వాడు అడుగు భాగానికి వెళ్ళో నిద్రపోతున్నాడు. అప్పుడు వాడే యజమానుడు వచ్చాడు, ఓ నిద్రపోతా ఎలా నిద్రపోతున్నావు, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. అసలు ఆ మాట ఆయన అన్నారా ఈయన అన్నారా? యోనా గారు అన్నారు. మరి నీ ఇంట్లో నీవేమంటున్నావు? నీ ఇంటి వారు నీవు అంటున్నావు, నీ ఇంటి వారు నిన్ను అంటున్నారా? నీ బ్యాటరీలో ఉన్న కరెంట్ ఉంటే ఆ మాటలు నీ నుంచి వస్తాయి. నీ బ్యాటరీలో కరెంట్ అయిపోయింది అనుకో, వాళ్ళే నిన్ను అంటారు. నీ ఇంటి వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలా, శాపకారణంగా ఉండాలా? దేవుని చిత్తం ఏంటి అసలు? నీ ఇంటి వారికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, అది దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ అవిధేయుడు కాక విధేయుడు అయితే, దేవుని మాట వింటే నిన్ను నీ ఇంటి వారికి, నీ గ్రామానికి, నీ కుటుంబానికి, నీ బంధువుల మధ్య నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబెడతాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి తెలుసా? నిన్ను ఏర్పాటు చేసుకోవడంలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు అనేకులకు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడు ఉంటావు? యేసయ్య మాట నీకు ఉంటే నిన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబెట్టేస్తాడని చెప్పి స్తోత్ర. లేకపోతే దేవుడి చిత్తం ఏంటి తెలిసిన? నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ యొక్క బంధువులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ గ్రామస్తులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ ప్రాంతీయులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ దేవుని ప్రణాళిక, ఆ దేవుని చిత్తం. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పోనీ మాట అనుకుందాం, వాడవారు ఏమన్నా తప్పు చేశారా? వాళ్ళలో తప్పు లేదు, కానీ యోనాను బట్టే వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. అమ్మా చక్కగా చెప్పండి, తుఫాను తీర్పు వచ్చింది. హల్లెలూయా. చెప్పండమ్మా హల్లెలూయా. యోనా తప్పు ఒప్పుకున్నాడు, లేచి చూశాడు, నిద్ర నుంచి లేచి చూశాడు, ఈ తుఫాన్ రావడానికి కారకుడు నేనే అన్నాడు కదా. తుఫాన్ రావడానికి ఎందుకంటే దేవుని మాట వినలేదు నేను, దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళలేదు నేను, కనుక నన్ను బట్టి ఈ తుఫాన్ వచ్చిందయ్యా, వేరేం కారణం లేదు. ఈ తుఫాన్ తగ్గిపోవడం ఒకటే సొల్యూషన్. ఏంటి సొల్యూషన్ అంటే ఇంకా అయిన తర్వాత జరిగేది ఏం లేదు, ఒకటే. ఇక్కడ కూడా యోనా తప్పించుకోవడం చూశాడు, లాస్ట్ అండ్ ఫైనల్ టైంలో కూడా. అవునా? ఇది పోనీ అక్కడన్నా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడా? ఏం చేయాలయ్యా నాయన, నన్ను బట్టే కదా ఈ తుఫాను అని ఇప్పుడు ఏం చేయాలి? కన్నీళ్ళు నిలిచి ప్రార్థన చేయాలి కదా. సరే, తర్వాత మాట ఎలా ఉన్నా జరిగింది ఏంటంట, ఇక్కడ ఏమన్నాడంటే ఈ దెబ్బతో నా ఫినిష్, నా పని అయిపోతే పోతే అనుకున్నాడేమో. నన్ను ఎత్తి
ఈ సముద్రంలో పాడేశారంటే నా పేడ ఎరగడైపోతే మీరందరూ సుఖంగా ఉంటారు. మీకు తుఫాన్ ఆగిపోతున్నాడు అంతే. కాసేపు ఆలోచించారండి. ఈయన చంపే ఇతని రక్తాపరాధం మా మీదకో పడుతుంది కనుక కాసేపు ఆలోచించి ఈ ఒక్కడి వల్ల మేమంతా శోధనకు గురి అవుతామా అతనే చెబుతున్నాడు కనుక ఇతను ఎత్తి పడేద్దాం సముద్రంలో అనుకున్నారు. ఏం చేశారు అప్పుడు? వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అంతే. ఎత్తి పారేశారు. ఎత్తి పాడేయగానే తుఫాన్ ఆగిపోయింది. ఎంత అద్భుతం! ఎలాగా సరే జరిగిన ఎంత తుఫాన్ అంత గమనం ఆగిపోద్దమ్మా. ఎత్తి పాడేయగానే ఏమైపోయింది? అసలుకి లింక్ అంతా ఇక్కడ ఉంది. తుఫాన్ రావడానికి కారణం ఏంటి? యోనా యొక్క అవిధేయత. నీ అవిధేయత ఎంత కష్టాలు తీరుతుందో తెలుసా? ఎంత నష్టం తీసుకొస్తుందో తెలుసా? కుటుంబం ఎంత లాస్ అయిపోతుందో తెలుసా? ఎంతమంది బాధపడతారో తెలుసునా? ఎవడో ఒకడు తప్పుడు సలహా ఇస్తారు, మొత్తం ఆగిపోతుంది అంతే. ప్యాకింగ్ అయిపోయిందంటే ఎవడో ఇచ్చాడు ఎవరు సలహా. ఎంతమంది సఫరింగ్. ఒకడు విధేయుడయ్యాడు రోజు. అతనిని బట్టి ఎన్నో కుటుంబాలు మేలు పొందాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత నేను వివరించను. ఇక్కడ యోనా యొక్క అవిధేయత ఈ వారందరికీ శోధన తెచ్చింది. ఎత్తి పాడేశారంతే. వెంటనే తుఫాన్ ఆగిపోయింది. అంటే పొరపాటు సరి చేయబడింది. తర్వాత ఇతని పరిస్థితి తర్వాత చేప మింగింది. చేప కడుపులో మారు మనసు పొందాడు. ఏమా చేప కడుపులో మారు మనసు పొందాడు. సరే, ఇక్కడ రెండు కారణాలు, అవిధేయత, విధేయత. చెప్పండి మాట. యోనాలో రెండు కనపడుతుంది. ఇప్పుడు మొదట ఏముంది? అవిధేయత. రెండవది యోనా కడుపులో అది చేప కడుపులో మారు మనసు పొంది తీర్మానం చేసుకున్నాడు, నన్ను పంపించు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఈ యోనా గారిని పంపించమంటే సామాన్యమా? రూట్ అంతా మారిపోయింది కదా. ప్రేమయ్య దేవుడు ఎంతమంది తీసుకున్నాడు తెలుసా? యోనాను మరలా నీనేవేక పంపించడానికి చేపను రెడీ చేసి దానికి 3 రోజులు ప్రయాణం పెట్టి 3 రోజులు ప్రయాణం పెట్టి ఈ లోపల ఈయనన్నీ సరి చేసుకున్నాడు. నేనే ఒడ్డును కక్కెత్తే అప్పుడు వెళ్ళి సువార్త అందించాడు. ఆయన సువార్త ప్రకటన ద్వారా 1,20,000 మంది రక్షింపబడ్డారు. స్తోత్రం చెప్పండి. ఎంతమందమ్మా? ముందేమో అవిధేయుడు అయ్యాడు. అవిధేయతను బట్టి వాడవారికి కష్టం వచ్చింది. తర్వాత విధేయత చూపాడు కనుక అతని వల్ల 1,20,000 మంది రక్షింపబడ్డారు. స్తోత్రం చెప్పాడు. మా ఇరువురు నీ అవిధేయత అనేకులకు నష్టం, కష్టం. నీ విధేయత అనేకులకు ఆశీర్వాదం. ఏంటి చెప్పండి? అనేకులకు. అన్న నా మాట అర్థమైందా? అర్థమైందా? ఒకసారి 2 చేతులతో స్తోత్రం చెప్పండి. మీ మైండ్ అంటే ఇది పెట్టండి, వాక్యం మీద పెట్టండి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియ దేవునికి స్తోత్రం. దేవునికి విధేయుడు అయితే
నీకు ఆశీర్వాదం, నిన్ను వెంబడించే వారికి ఆశీర్వాదం. నిన్ను బట్టి అనేకులు ఏమవుతారంటే ఆశీర్వదింపబడతారు. అదే నీకు అవిధేయత ఉంటే, అదే చాలా క్లియర్గా ఆ స్కెచ్ మీ ముందు పెట్టారు. అవ్వ ఒక్క అవిధేయత అనేకులకు అదేమైంది, శాపకారణం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోనాను గురించి మనం చూస్తున్నాం. సరే, యోనా అవిధేయత ఎంతమందికి నష్టం, యోనా అవిధేయత అనేకులకు ఆశీర్వాదం కలిగి. నీవు ఆశీర్వదించబడాలంటే ఇప్పుడు నీకు ఏం కావాలి అమ్మా? నీకేం లేదు. ఇక్కడ ఏమన్నాడు, ఇది చేసి అన్నాడు, నా మాట శ్రద్ధగా విని. నా మాట, ఏ మాట? ఎవరి మాట? యేసు మాట. ఎవరి మాట? మరి వింటున్నావా? వింటే నేనేం చేస్తాను? సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. ఏం చేస్తాడు? హెచ్చింపు తగ్గింపు అంతా నీ చేతిలోనే ఉందయ్యా. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా రాదు. ఎప్పుడంతా తెలుసు? నీకు ఎప్పుడైతే విధేయత ఉందో అప్పుడు ఆశీర్వాదాలు, ఆశీర్వాదము వర్షం నీ మీద పడుతుంది. నీ పడద్దు అంటే రెండూ నీ ముందు పెట్టేశాడు ఆయన. ఏది? ఏం పెట్టాడు? ఆశీర్వాదం, శాపం నీ ముందు పెట్టేశాడు. విధేయత అయితే ఆశీర్వాదం, అవిధేయత అయితే శాపం. స్తోత్రం. గడి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలో మనం నిర్ణయించేస్తాం. ఏం చేయాలి? మనం నిర్ణయించాలి. ఏదేమైనా యేసు మాట వింటే నీవు నెమ్మది పొందుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకి కష్టమైనా సరేనండి ఒకటే నేర్చుకోవాలి, ఆయన మాట వినడం నేర్చుకోవాలి. ఏటమ్మా? ఆయన మాట వింటే నీకేమొస్తుంది? ఆశీర్వాదం, ఆరోగ్యం, కుటుంబంలో నెమ్మది, చేతి పని దీవించబడుతుంది, శత్రు బాధలు తొలగిపోతాయి. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట చదివాం. ఆ మాట చదవండి మళ్ళా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎట్టయినాలే? నీవు ఆయన మాటిని, నాయన నా చేతి పని దీవించండి, నాకు సమృద్ధినివ్వండి, నాకు మేలు చేయండి అని ప్రార్థన చేయి. ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. దేవుని చిత్తమని తెలుసా? నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? నీతిమంతుని తన మీదకి ఆశీర్వాదాలు ఉంటాయి నీ మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎంత ప్రార్థన చేయొద్దండి, లేదు ఎంత ప్రార్థన చేసి వాళ్ళు సరి చేసుకోరు. ఏం చేసుకోరు? సరి చేసుకోరు. సరి చేసుకోరు అంటే అర్థం ఏంటి? సరి చేసుకోకుండా ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం అండి అయ్యా, అందుకని ప్రార్థన చేయడం అంటలేదు. సంచి చిల్లు ఉంది, చిల్లు కుట్టాలి ముందు. చిల్లు కుట్టకుండా ఎంత ఎత్తి ఉపయోగం అండి? ఓ వేసేస్తా ఉంటారు. వేసేస్తా ఉంటే ఏమవుతుంది? వేస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది, వేస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది. ఈ ఆశీర్వాదం ఉండదు. నేను చెబుతున్నాను, నీవు ఆశీర్వాదముగా ఉండడం దేవుని చిత్తం. చెప్పండి మాట. మాట్లాడించండి. గాలి దెబ్బ తగిలిందా? ఇప్పుడు మీరు అనండి, నా వెనకాలనండి, ప్రభువా నేను ఆశీర్వాదముగా ఉండడం నీకు ఇష్టం. నీకు ఎలా ఉండడం ఆయనకి ఇష్టం? సరే, ఆయన మాట అలా ఉంచు. నీ మాట ఏంటి? ఇందాకే చెప్పాను కదా, నీ కొడుకు నీ కూతురు ఎలా ఉండడం నీకు ఇష్టం? ఈ మాటను గట్టిగా చెప్పండి. ఇందాక నుంచో తిప్పలు పడిపోతున్నాడు మనోహర్ వైపు చూసి, భాస్కర్ ఇలా ఉండరా, అలా ఉండరా, పాడరా, ఈడే పాడ్డా.
ఎలాగో డెవలప్ చేసి అనుకుంటున్నాడు. వీడేమో మాట్లాడు మాటింటి ఎవడికి మేమంతా వీడెక్కి చూస్తున్నాం ఇలాగా అలాగా. వింటే నీకే మేలు. ఎవరు ఉంటాడో నువ్వే ఉంటావు కొంతకాలం అంటాడే మాట్లాడలేదు. ఇప్పుడు కష్టంగా ఉంటుంది, నేర్చుకుంటాం. ఓ రోజు నేర్చుకున్నాను కానీ ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను మేము నేర్చుకున్నప్పుడు మీలా మామూలుగా ఉంటున్నాను. చాలాసార్లు చెప్పాను కదా, సుఖంగా పెంచారు మా అమ్మ నాన్న. నన్ను కావాల్సిన బట్టలు కొనిపెట్టేవారు, చక్కగా చదివించారు. నీళ్ళు చెరువులో చచ్చిపోతుంది తెలియదు మాకు. పాస్టర్ గారింటికి వెళ్ళి రోజు 14 నీళ్ళు కావాలి మోసేవాడు నేను. అప్పుడు ఏమన్నా ఇది నుయ్యలు కూడా లేవురా, కొట్టుడు పంపులు కూడా లేవు. కిలోమీటర్ దూరం నుంచి కావుడు పోతే నా భుజం మీద ఎప్పుడు పెట్టుకున్నా నాకు చేత కాదు. బైబిల్ కాలేజీకి వెళ్దామని నేను సంజీవనగర్ వెళ్ళేప్పుడల్లా అది జ్ఞాపకంతో సంజీవనగర్ వెళ్ళి ఏం చేశాను, ఆకుతీ తీసాను. 20 రూపాయలు వచ్చింది. ఎంత మన చిన్నబాబు ఇంటి ఎదుర్కొంటానే ఆకుమూడలో ఆకుతీ తీసుకురు. అది జ్ఞాపకం 20 రూపాయలు వస్తే 5 నెలలు 20 రూపాయలు గడుపుతానండి. బైబిల్ కాలేజీ చదువుకున్నాను నేను. ఎంత ఆకుమబ్బులు పోసాం. అందుకని ఓ రోజున ఇక్కడికి వచ్చాను కదా ఆకుతీతకి. పేసు రక్తమే ఊరికే వచ్చేసింది ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కష్టపడిన వాడు నష్టపడ్డాడు. కష్టపడిన వాడు రోజున ఫలితం అనుభవిస్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పనులు దేవుని మాటలు ఏమైపోదు, పాడైపో, ఒళ్ళు కరిగిపోదు. అవునా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునా? ఎంత వినుటలోనే ఆశీర్వాదం, విధేయతలోనే ఆశీర్వాదం. ఎన్నో మాటలు చెప్పాను, కొన్ని 100 సార్లు మీకు. బైబిల్ చెప్పే మాటది మనకు నేర్పించే సత్యం. విధేయతలోనే ఏంటంటే విధేయతలోనే చెప్పండి. వాళ్ళు ఏం చదువుతారు, వాక్యం విన్నారు. అమ్మాయి ఆకారం వచ్చి ఎన్ని సర్దకూడదు, మీరు వెనకాల కూర్చోవాలి. విధేయతలోనే ఏముందా చెప్పండి. ఎందులో ఉందా? ఎదురు తిరగడంలో ఉందా? అత్తగారిని కుదరడంలో ఉందా? మాట్లాడతలా. రూతమ్మకు ఆశీర్వాదం వచ్చిందా? ఏమా వార్పన వార్పకు ఆశీర్వాదం వచ్చిందా? ఎవరికి వచ్చిందా? అతను కూడా వెళ్ళాలి కదా. ముసల్దారు కూడా పొడుస్తుంది వెళ్ళాలి. ఎంత కష్టమయ్యా. ఈవిడ అభిరుచి లేరు, ఆవిడ అభిరుచి లేరు. ఈవిడ డ్రెస్ వేరు, ఆవిడ డ్రెస్ వేరు. ఈవిడ మైండ్ వేరు, ఆవిడ మైండ్ వేరు. అయినా సరే ఈ పడుసుది ముసలమ్మ కూడా వెళ్ళింది. ఎవరు కూడా వెళ్ళింది? నయమ్మ కూడా వెళ్ళింది. విధేయత అది సామాన్యం. అంటే ఒక మాటలో చెప్పేసుకుంటాం మనం. కానీ మనం ఆ ముసలమ్మ కూడా వెళితే ఆవిడ ఇష్టమే నెరవేర్చాలి మరి. అందుకని అన్నిటిల్లో అన్ని విషయాల్లో రూతమ్మ తన హత్త అయినటువంటి నయోమి ఇష్ట ప్రకారంగానే అడుగులేసిందంటే. పలానా పొలంలోకి వెళ్ళమంది, అక్కడికి వెళ్ళింది, అక్కడే ఎరుకోమంది. అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పింది, అలాగే చేసింది. అందుకనే ఆ విధేయత ఉంది కనుకనే ఆమె ఆశీర్వించబడి. ఆ విధేయత లేదు కనుకనే ఓర్ప ఏమైపోయిందండి? ఆదిలోనే అన్నీ పోగొట్టుకో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడ్డా కూడా నీకు విధేయత ఉండాలి. ఏముండాలి చెప్పండి? చెప్పండి. ఎప్పుడు అబ్బే మనకు అంత ఇదిగా ఉండదు. ఎవడున్నా ఎంతడు ఎవడున్నాడని కొంచెం నేర్చుకుంటే
ఉంటే చాలు. ఏదే కొంచెం పని వస్తే చాలు. కొంచెం పని వచ్చిందనుకో, నేను ఇంకా ఎలా ఉండకూడదు, కోవర్కర్గా ఉండకూడదు అనుకుంటాడు అంతే. పెద్దోళ్ళు అన్ని చూస్తూ ఉంటారా, ఎవరు ఇంచి ఎలాగే తింటున్నావో, అది ఎలా బిగుతున్నావో అవన్నీ చూడరా. మీ దగ్గర ముందు ఏం చూస్తారు తెలుసండి? విధేయత చూస్తారు. ఏం చూస్తారు? ఆశీర్వాదములకు మూలం విధేయత. బైబిల్ మనకు చెప్పే నగ్న సత్యమని. దేవుని స్తోత్రం. ఎందరూ తనకు విధేయులవుతారో వారందరూ ఆశీర్వదించబడతారు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడని మనం తరచు చదువుకున్నాం. అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు కనుక ఆశీర్వదించబడ్డాడు. కష్ట సమయం ఏమో క్లిష్ట పరిస్థితుల్లో తండ్రి అయిన దేవునికి అబ్రహాము లోబడ్డాడు కదా. ఆయన చెప్పిందా? అన్ని సమయాల్లో కూడా దేవుడు చెప్పి కష్టమైన పరిస్థితుల్లో నేను మాట్లాడాడండి అబ్రహాముతో. అన్నిటినీ అందరినీ విడిచిపెట్టి నీ స్వదేశం విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళిపోమన్నాడు. మరి ఎంత కష్టం ఉంది మాట్లాడేది? కష్టం కదా మాట్లాడేది. కష్టం మామూలు విషయం అది. అందరినీ అన్నిటినీ విడిచిపెట్టి దేవుడు మాట నేర్పాడు అంతే. అదే ఆశ్చర్యపోతాడు. మరి ఒక కుమారుడు ఇచ్చాడు. మరి ఒక కుమారుడు ఇచ్చాడు ఇస్సాకును భరించేయమన్నాడు. ఇది ఎంత కష్టం. అది ఇక్కడ మాట్లాడాడట. ఇక్కడికి ఆశీర్వదించబడిపోయాడు. ఎక్కడ? ఇస్సాకు వచ్చేసరికి ఆశీర్వాదం పొందేశాడు. అయినా సరే 100% దేవుని మాటకు లోబడ్డాడు. నీవు ఆశీర్వదించబడే కొద్ది ఇంకా ఏమైపోవాలి? విధేయత ఉండాలి. ఏమండాలి? స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఉందా? లేకపోతే దెబ్బతింటావు. బ్యాడ్ నేమ్ అవుతుంది. ఆశీర్వదించబడినా వర్ధిల్లినా ఇంకా నీవు దేవునికి లోబడ్డమే నీ పని అన్నాడు. ఇస్సాకు ఈ మధ్య ఒక వీడియో వస్తుందిరా, వైరల్ అవుతుంది, చూసారా? ఏమని? అది మనకు అక్కర్లేదు కానీ కూడా అయినా జ్ఞాపకం చేస్తుంది. బలి అర్పించింది ఇస్సాకునా ఇస్మాయిలునా అని సాయిబులు ఎత్తుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫాయిట్ అది రీచ్ చేస్తున్నారు. మీకు యూట్యూబ్లో వస్తుంది చూడండి. ఆ టైటిల్ వస్తుంది, ఇస్సాకును అర్పించారా బలి, ఇస్మాయిల్ని అర్పించారా? వాళ్ళు అంటారు ఇస్మాయిల్ని అంటున్నారు. మనమేమంటున్నాం? ఇప్పుడు మనకు కావాల్సింది కాదు కానీ అయినా జ్ఞాపకం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎవరు విధేయులు? నీ అవిధేయతలను దాచుకోకారణ వాటిని ఏమన్నాడు వాక్యంలో? ఒప్పుకుని. ఏం చేయాలి? ఒప్పుకుని. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నేను చూచినంతలో దయచేసి ఇలా చూడండి సార్. ఏ ఒక్కరిని ఉద్దేశించి నేను ఈ మాటలు చెప్పను. కొందరు వింటూ ఉంటారు కానీ వారి హృదయ స్థితిని మార్చుకొని మెత్తని మనస్సు రాగాలి. ఇంకా ఎదురాడే స్వభావంలో ఉంటారు. అది తప్పు. అందుకే నేను దెబ్బతింటాను. అందుకే నీకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం నీకు రావట్లేదు. నీవు ఎదిగే కొన్ని ఒదగాలని నీలో ఏం కావాలంటే ఇక్కడ అన్నాడు కదా, నా మాటలు విని వాటి చొప్పును చేయమన్నాడు. యేసయ్య మాటలు నీవు వినాలి. ఏం చేయాలండి? ఆ మాట చొప్పున చేయాలి. అబ్రహాం జీవితంలో ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి తెలుసు. సరే, ఇస్సాకు అది పెద్ద ఎదిగాడా? ఒకసారి ఏమన్నదండి శారమ్మ గారు, నా కొడుకు
ఇస్మాయిల్కి పట్టం లేదో ఆయన తీసుకెళ్ళిపో, ఇక్కడ ఉంచొద్దు, పంపే అన్న. అప్పుడు మహేష్ అప్పుడు అబ్రహాము దుఃఖపడి ఏడ్చి ప్రార్థన చేశాడు. ఏం చేశాడమ్మా? ఏడ్చి ప్రార్థన చేసి దేవుడు ఏమన్నాడు? నేను చెప్పింది చేయవయ్యా నా మాట. ఇక్కడ దేవుడు న్యాయం చేస్తున్నాడు. అక్కడ శారం చెప్పింది చెట్లకి ఆ హాగర్ని, ఆ దాసిని, తర్వాత ఇస్మాయిల్ తీసుకెళ్ళి అరణ్యం విడిచిపెట్టేసాయి. ఇది కూడా అబ్రహాంకి ఎంత కష్టం. ఇస్మాయిల్ కూడా అబ్రహాం కొడుకే కదా, చాలా కష్టం అండి. అయినప్పటికీ దేవుడు చెప్పినట్టుగానే చేశాడు అంతే. ఎంత విధేయత అక్కడ అబ్రహాం కనపడుతుంది. అబ్రహాం సొంత ఇష్టమేం లేదు అక్కడ. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమి తెలుసా? విధేయత. విధేయత. చాలా మందికి వచ్చిన తీర్పును గురించి కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాడు. ఆ తీర్పులు ఎందుకు వచ్చినాయి వాళ్ళకి? విధేయత లేక. ఏం లేక? విధేయులు కలిగిన వారు ఫస్ట్ తీర్పు చూసాము, తర్వాత ఆశీర్వాదం చూసాం. అబ్రహాములో విధేయత ఉంది కనుక తీర్పు గురి అవ్వలేదు, కానీ ఆశీర్వాదం కలిగింది. ఏం కలిగింది చెప్పడం? ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా. అందరూ దేవునికి విధేయులో ఉన్నాం. మరి ఎంత టైమో ఆయన మాట్లాడింది నాకు జ్ఞాపకం లేదు, కానీ దేవుడి మాటలు మనలో దీవించుగా. కళ్ళు మూసుకొని చాలా ప్రార్థించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. కళ్ళు మూసుకొని ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని ఆత్మనితో మాట్లాడు. ఈ మాటలు దేవుని మాటలు, ఈ మాటలు ఆయన పరిశుద్ధమైన వాక్కులు. నీ మేలు కోరి, నీ ఆశీర్వాదం కోరి. ఒక్కొక్కసారి ప్రభు మాట్లాడిన నీ కష్టంగా ఉండొచ్చు, నీ బాధగా ఉండొచ్చు, కానీ ఇదైతే నీకు ఆశీర్వాదం. కష్టమైన, నష్టమైన, శ్రమైన, బాధైన దేవునికి లోబడు. ఒకవేళ నీకు ఏదైనా అవిధేయత ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టేసి ఆశీర్వాదములకు వారసులు అయిపోతుంది. స్తోత్రం. నీ జ్ఞానం నిన్ను హెచ్చించదు, నీ డబ్బులు నిన్ను హెచ్చించదు, నీ చదువు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళదు. దేవుని కృప నిన్ను పైకి లేపుద్ది. దేవునికి లోబడాలి నీవు, దేవునికి లోబడాలి నీవు. నీ జీవితంలో నీ కొరకు కడబుట్టు వరకు ఆయన రక్తం చిందించిన యేసయ్యకు లోబడుతున్నావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. Wonderful Jesus, wonderful Jesus. తండ్రి నిలిచిన ఈ మంచి మాటలకు నీరు గట్టి ఫలింపచేయాలి. దీవించండి. యేసు నామమున ఆయన మేము విధేయులు కావడానికి బలపరచండి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. కూర్చుని ఓ పాట పాడు, ఒక్క పాట కూర్చుని